ఇవాళ పొద్దున్నే లేవగానే అంటే పొద్దునంటే నేను 2ంటికి లేచాను మధ్యాహ్నం. అప్పుడు లేవగానే నాకు ఒక అద్భుతమైన డౌట్ వచ్చింది సౌమ్య. బాధకి ఆనందానికి ఏంటి సిమిలారిటీ? సిమిలారిటీ ఏంటంటే రెండు బాగా ఎక్కువ అయితే కళ్ళల్లోంచి నీళ్లు వస్తాయి. పోనీ ఓ పని చేద్దాం, రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఓ డిఫరెన్స్ ఐ నో యార్. ఇప్పుడు నవ్వుందనుకో పంచుకుంటే పెరుగుతుంది, బాధ పంచుకుంటే తగ్గుతుంది. ఓహో, అంటే నవ్వు అనేది ఒక అంటువ్యాధి అన్నమాట. Not contagious disease. It's something nice. Smile should be shared. Oh yes, yes, she's right. Yes, we are back on Birla A1 Premium Cement Comedy Club. సో మన ఈ ఫ్రెష్ ఎపిసోడ్ మంగళవారం రాత్రి 9:30 అయింది. మీరు భోజనం చేశారు, రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. అసలు విషయం ఏంటంటే నవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు, అంతకంటే ఇంకా గట్టిగా నవ్వడానికి హేమ గారు రెడీగా ఉన్నారు. ఏమి స్మైల్. మరి మన ఆడియన్స్ తో పాటు ఆర్కెస్ట్రాతో పాటు మాతో పాటు ఈ రోజు మన కామెడీ క్లబ్ వెటరన్ మెంబర్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఆయన అంత పూసలాడా? అంటే ముందు నుంచి ఉన్నారు అని అలా. క్లబ్ లో ముందు నుంచి ఉన్నారా? ఆయన మా క్లబ్ లో సీనియర్ మెంబరు, మా క్లబ్ కి ఫ్రీక్వెంట్ విజిటరు. మెంబర్షిప్ ఎప్పుడు 2000లోనే ఉంటుంది. ఈజ్ నన్ అదర్ దాన్ కౌశిక్. భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ కావాలని కండ దండ. కౌశిక్, ఇవాళ మాత్రం మనలాగే చాలా తేడా ఐటమ్లు ఉన్నాయి మన దగ్గర. మనలాగే అంటే కలిపేసాక సౌమ్యను కూడా మనలాగా తేడా ఐటమ్లు ఉన్నాయి. కాదు ప్రదీప్, మనలాగా తేడా ఐటమ్లు ఉన్నాయి. అది నేను చెప్తాను, కొడతాను నీతో చెప్పి. ఏముంది మనలాగా? కౌశిక్ ఒక గంట నువ్వు అక్కడ కూర్చో, తర్వాత మాట్లాడదాం మనం. తర్వాత ఏముంది? తర్వాత మాట్లాడదాం. ఇందాక నువ్వు ఏదన్నా వెటరన్ ఏంటి ముసలాడా? ముసలాడు వాడన్నా. ఇప్పుడు నువ్వు సోఫాలో కూర్చుంటావు, అంటే ఆవిడికి చాలా దూరంలో ఉంటావు, నేను పక్కనే ఉంటాను, కాబట్టి నేను ఎక్కువ రిస్క్ తీసుకోలేదు. ఓకే ప్రదీప్, మనలాగా చాలా తేడా ఐటమ్లు ఉన్నాయి కాబట్టి మనం స్టార్ట్ చేద్దాం. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు ఒక తేడాగా రాబోతున్నాడు. నా గురించి మాట్లాడుతున్నా? నువ్వు గుమ్ముడికాయ దొంగలాగా ఎక్కువగా తడుకోకు. నేను చెప్పేది ఆర్జే వెంకీ గురించి. వన్ మోర్ తేడా క్యాండిడేట్ నా లాగా. ఎస్, ఆర్జే వెంకీ వస్తున్నాడు వాళ్ళ గ్యాంగ్ తో. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెం. చూడు పిల్లమ్మ ఆడు పిల్లడు పైన పైన పడతానంటాడు. చూడు పిల్లమ్మ ఆడు పిల్లడు పైన పైన. నా బస్ టైం అవుతుంది, బస్ ఇంకా రావట్లేదు. చిచి మగవాళ్ళంతా ఇంతే. చాలా బాగుంది, ఎట్టి పరిస్థితుల్లో ఫ్లాట్ చేయాలి. హాయ్. 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 నీ పేరేంటి? పుష్క. అనుష్క. నీ పేరేంటి? వాసు. శ్రీనివాసు. నువ్వు పొట్టిగా ఉన్నా, నీది చాలా పొడుగ్గా ఉంది పేరు. నీకు పెళ్ళైందా? కొంచెమే అయింది. కొంచెమే అయిందా? నీకు ఎంతమంది పిల్లలు? 2 ఉన్నారా? అంటే అంటే 2 పుట్టారు, 1 రోడీలో ఉన్నారు. ఓ అలాగా. మా ఇంట్లో ఎవరు లేరు, వస్తావా? వెళ్దామా? దా. ఓ అబ్బా దా. ఏయ్, ఇదే మా ఇల్లు. ఎలా ఉంది? అబ్బా చాలా బాగుంది. చి రిలీఫ్. దా ఇంట్లోకి వెళ్దాం. దా. ఎలా ఉంది? అబ్బా ఏంటి? ఎవరు ఆ ఫోటోలో అచ్చం నీలాగే ఉన్నారు? ఏది? అదిగో అచ్చం మీ అన్నయ్యలా ఉన్నాడు. చి అది మా అన్నయ్య కాదు. మరి నేను ఇలా మారక ముందు అలానే ఉండేవాడిని. అంటే నువ్వు గేవా? ఏను రావా? చిచి మగ్గాడిదలంతా ఇంతే. అంతా తెలిసాక ఇలా పారిపోతారు. అందుకే మాకు కూడా న్యాయం జరగాలి. నేను ఇప్పుడు దీని గురించి చాలా పోరాడతాను. మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి. అందరూ వినండి, మాకు కూడా న్యాయం జరగాలి. మీరు చూస్తున్నారు .5 ఛానల్. మా కెమెరామెన్ కార్తిక్ తో మీ రాజా నవీన్. ఇప్పుడు ఇక్కడ సార్ మేడం ఇక్కడ ఏదో దీక్ష చేస్తున్నారు. ఇది డిమాండ్స్ ఏంటో మనం అడిగి తెలుసుకుందాం. సార్ మేడం
దగ్గరికి రా. మీ డిమాండ్స్ ఏంటో ఒకసారి మాకు చెప్పండి. నువ్వు దగ్గరికి రా ఫస్ట్. ఓకే, మా డిమాండ్స్ ఏంటంటే మాకు కూడా అందరితో పాటు సమానంగా హక్కులు కల్పించాలి. అవునా, సరే మీ డిమాండ్లో అయ్యి ప్రథమం ఒకసారి గట్టిగా చెప్పండి. అంటే బావ్య, మొన్న నేను బస్సులో వెళ్తుంటే ఆడాళ్ళకి సీట్లు ఉన్నాయి, మగాళ్ళకి సీట్లు ఉన్నాయి, మరి మాకెక్కడున్నాయి? అందుకే మాకు మధ్యలోంచి సీట్లు వేయాలని ఫస్ట్ మా డిమాండ్ భయ్య. అంటే అటు ఇటు కాకుండా మధ్యలోకి ఎలా? మళ్ళీ మొన్న నేను ట్రైన్లో వెళ్తుంటే ఆడాళ్లకు డబ్బాలున్నాయి, మగాళ్ళకు డబ్బాలున్నాయి, మరి మాకు డబ్బాలు ఏమైనా రైల్వే అధికారులు అడిగితే మీరే డబ్బాలు, మీకు డబ్బాలు ఎందుకు అన్నాడు భయ్య. అవునా, మరి మళ్ళీ భయ్య మొన్న సినిమా హాల్కి వెళ్తే ఆడాళ్ళకు లైన్కు బొంగులు, మగాళ్ళకు లైన్ బొంగులు ఉన్నాయి, మరి మాకు బొంగులు ఎక్కడున్నాయి భయ్య? అంతా బాగానే ఉంది. సరే మరి మీరేమైనా చదువుకున్నారా? అది కూడా అయింది భయ్య. చదువుకుందామని బడికి వెళ్తే ఆడాళ్ళకు బెంచీలు, మగాళ్ళకు బెంచీలు, మరి మా ఆడాళ్ళకి ఎక్కడుంది భయ్య? అది పోనీ ఎక్కడో చోట మూలకు కూర్చుందాం అనుకుంటే అప్లికేషన్ ఫామ్ లో మెయిల్ ఉంది, ఫీమేల్ ఉంది, మా గురించి ఎక్కడ రాసింది భయ్య? అవునా, సరే ఇది పక్కన పెడితే భయ్య మీకు మరి పెళ్లి లాంటిది ఏమైనా? 3 సార్లు అయి 3 సార్లు క్యాన్సిల్ అయిపోయింది భయ్య. ఏంటి 3 సార్లు క్యాన్సిల్ అయిపోయినాయా? ఫస్ట్ టైం ఏమో పెళ్లి చూపుల దగ్గరే బోల్తా ఓడింది. అవునా, ఎలా అంటే పెళ్లి కూతురు నా దగ్గరకు వచ్చి ఏవండి ఒక పాట పాడరా అని అడిగింది. అప్పుడు నేను ఏం పాట పాడాను తెలుసా? ఏం పాట పాడావు? చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు పైన పైన పడతనంటాడు అని పాడాను భయ్య. అంతే, తన్నేసి తగిలేశారు. లేకపోతే ముద్దు పెట్టుకొని పెళ్లి చేస్తారా ఇంకా? అది భయ్య. మరి రెండో పెళ్లి ఏ విధంగా చెడిపోయింది? రెండో పెళ్లి భయ్య పీటర్ దాకా వచ్చి క్యాన్సిల్ అయిపోయింది భయ్య. పీటల్ దాకా వచ్చి క్యాన్సిల్ అయిపోయిందా? నాకేం అర్థం కావట్లేదు, ఎలాగా? అంటే పురోహితుడు తాళి కట్టమంటే అబ్బా నేనే కట్టాలా, నువ్వే కట్టొచ్చు కదా అని నా కాబోయే వైఫ్ తో అన్నాను భయ్య. అంతే, తన్ని తగిలేసింది భయ్య. ఆహా, చాలా అద్భుతంగా ఉన్నాయి స్టోరీస్. సరే ఏం చేశారని అమ్మాయి మిమ్మల్ని వదిలేసింది? ఏం చేయలేదని వదిలేసింది భయ్య. అది భయ్య. భయ్య ఒకసారి వెళ్ళరా, నీకు పెళ్ళైందా? నాకు పెళ్ళైంది, మా వాడికి మాత్రం కాలేదు. అవునా? రారే. భయ్య, 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 నన్ను చేసుకోరా? చూడు పిన్నమ్మ ఇవాళ మాత్రం ఇటుండు. మీరు ఇట్టండి. ప్రదీప్ బాగున్నా? చెయ్య ఇలానా? ఇలా కాదు, ఇలా 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 ఇలా? ఇలా. అబ్బా నీ టచ్, అదే టచ్. అదే టచ్. అలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకు, ఆయన కంగారు పడుతున్నాడు. అప్ప వెంకి కాదు వెంకమ్మ. వెంకమ్మ ఏం చేసినా నేను మార్చుకున్న ఉష్క అనుష్క. చిల్లి చూసారా అండి? ఏంటది? అగో ఏమో అంటుంది. మా ఆయనతో చెప్తా. మీ ఆయన ఎవడాడు? చచ్చాడు ఎవడాడు? నేనా? అది నువ్వే. మరి ఇద్దరం కలిసి షో చేస్తాం కాబట్టి నువ్వు సరదాగా ఇటు వచ్చేస్తావు, ఈయన సరదాగా అటు వెళ్ళిపోతాడు అన్నమాట. దా వెంకమ్మ కుళ్ళలే చిన్న ఓకేనా? ఇప్పుడు ఓకేనా? ఇంతకి ఇటు సైడ్ పరిస్థితి ఏంటో కనుక్కుందాం. హేమ గారు చెప్పండి. చాలా బాగుందండి. కౌశిక్ ని నువ్వే అడగడం బెటరు. అమ్మ నాకు మగాలంటే సిగ్గు. అయ్యో వద్దమ్మా, అంత సిగ్గు. టచ్ టచ్ జాగ్రత్త. అదే టచ్. ఓకే, ఈ టచ్ స్క్రీన్ అయినా కొంచెం. అమ్మో, నాకు నన్ను పిసుకుతావు ఎందుకు? ఆయన టచ్ చేస్తే సిగ్గుతుంది. ఇంకా ఓకే ఓకే. You feeling shy? Yeah. Are you coming late? 1 second. జరగచ్చుగా? జరిగేసా? Move. చందమామ కింద నేను అయ్యో Nobody loves me. Hey, no girls arm, please. మీ సెపరేట్ బ్యాచ్ బయట ఉంది అక్కయ్య. సరే చప్పట్లు కొడితే వాళ్ళకి ఇంకోసారి వేసుకుందాం చెప్పు. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతా